ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్‌కి స్వాగతం. నా పేరు శ్రీకాంత్. ఈ వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన తాజా సమాచారం అనగా ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎలాంటి దర్శన టికెట్ లేకుండా డైరెక్ట్ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 ద్వారా వెళ్లి సర్వదర్శనం చేసుకునే భక్తులకు దర్శనానికి ఎంత సమయం పడుతుంది? అదేవిధంగా రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం కలిగిన భక్తులకు దర్శనానికి ఎంత సమయం పడుతుందో లాంటి వివరాలతో పాటు గత కొన్ని రోజులుగా మనకు సోషల్ మీడియాలో అనగా వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ లాంటి మాధ్యమాల్లో మే 1వ తేదీ నుండి సమ్మర్ హాలిడేస్ కారణంగా మనకు కొండ కింద తిరుపతిలో ఇచ్చే ఎస్ఎస్‌డి టైమ్ స్లాట్ సర్వదర్శన్ టోకెన్స్‌ను తాత్కాలికంగా టీటీడీ రద్దు చేస్తుంది అన్నట్టుగా కొన్ని వార్తలొచ్చాయి గదా! ఇంతకు మే 1వ తేదీ నుండి ఈ ఎస్ఎస్‌డి సర్వదర్శన్ టోకెన్స్ రద్దు చేస్తున్నారా? లేకపోతే కంటిన్యూగా ఇస్తున్నారా? లాంటి వివరాలు ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి ఎవరైతే వీడియో చూస్తున్నారో వారు ప్రతి ఒక్కరు కూడా చివరిదాకా చూసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఎస్ఎస్‌డి టైమ్ స్లాట్ సర్వదర్శనం గురించి మీకు ఏమైనా సందేహాలుంటే కింద కామెంట్ ద్వారా తెలియజేసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన తాజా సమాచారం అందించే ప్రయత్నం చేస్తున్న మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో మనకు వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ లాంటి మాధ్యమాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలతో పాటు ఎస్ఎస్‌డి టైమ్ స్లాట్ సర్వదర్శన్ టోకెన్స్ కూడా కొండ కింద తిరుపతిలో ఇచ్చే శ్రీనివాసం భూదేవి కాంప్లెక్స్ మరియు విష్ణు నివాసంలో ఇచ్చే ఎస్ఎస్‌డి టైమ్ స్లాట్ సర్వదర్శన్ టోకెన్స్ కూడా తాత్కాలికంగా టీటీడీ రద్దు చేసే అవకాశాలున్నాయని సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది. గత గత వీడియోలో కూడా చాలామంది భక్తులు ఇంతకు మే 1వ తేదీ నుండి కొండ కింద తిరుపతిలో ఎస్ఎస్‌డి టైమ్ స్లాట్ సర్వదర్శన్ టోకెన్స్ ఇస్తున్నారా లేదా అనే విషయాన్ని అడగడం జరిగింది. ఈ వీడియోలో ఆ విషయాలు ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఏప్రిల్ 30వ తేదీన మే 1వ తేదీకి సంబంధించిన టోకెన్స్‌ను 4 గంటల 15 నిమిషాలకు స్టార్ట్ చేసి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మే 2వ తేదీకి సంబంధించిన టోకెన్స్ కూడా మే 1వ తేదీన 4 గంటల తర్వాత స్టార్ట్ చేసి ఇవ్వడం జరిగింది 10,000 టోకెన్స్‌ను. అదేవిధంగా శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్ళే శ్రీవారి భక్తుల కోసం కూడా ఈ దివ్య దర్శన టోకెన్‌లు ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం వారు జారీ చేయడం జరిగింది కాబట్టి ప్రస్తుతం అయితే ఈ సర్వదర్శన్ టోకెన్స్ మరియు దివ్య దర్శన టోకెన్స్‌ను కంటిన్యూగా టీటీడీ జారీ చేస్తుంది. కాబట్టి ఎవరైతే దర్శన టికెట్ లేని భక్తులు ఆహ్, టైమ్ స్లాట్ సర్వదర్శన్ టికెట్ తీసుకొని స్వామివారిని దర్శించుకోవాలనుకుంటున్నారో వారు తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం మరియు భూదేవి కాంప్లెక్స్‌కి ఉదయం 3 గంటల వరకు చేరుకుంటే ఖచ్చితంగా మీకు మరుసటి రోజుకి సంబంధించిన దర్శన టికెట్ ఖచ్చితంగా మీకు దొరికే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం తిరుపతిలోని 3 కేంద్రాల్లో శ్రీనివాసం ఇది బస్ స్టాండ్‌కి అపోజిట్‌లో ఉంటుంది. విష్ణు నివాసం రైల్వే స్టేషన్ అపోజిట్‌లో, భూదేవి కాంప్లెక్స్ ఇది అలిపిరి మెట్ల మార్గానికి దగ్గరలో ఉంటుంది. ఇక్కడ భూదేవి కాంప్లెక్స్‌లో మనకు ఎస్ఐడి టైమ్ స్లాట్ సర్వదర్శన్ టోకెన్స్‌తో పాటు శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్ళే శ్రీవారి భక్తుల కోసం ప్రత్యేకంగా ఇచ్చే దివ్య దర్శన్ టోకెన్స్‌ను ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్స్ ద్వారా జారీ చేయడం జరుగుతుంది. ఈ టోకెన్స్‌ను మరుసటి రోజుకు సంబంధించిన టోకెన్స్ ముందు రోజు ప్రతిరోజు కూడా ఉదయం 4 గంటల నుంచి 5 గంటల మధ్యలో ఏ సమయంలో అయినా జారీ చేయవచ్చు. ఎవరైతే ఈ టైమ్ స్లాట్ సర్వదర్శన్ లేదా దివ్య దర్శన్ టోకెన్ తీసుకోవాలనుకుంటున్నారో వారు ఖచ్చితంగా వారితో పాటు ఆధార్ కార్డ్ క్యారీ చేయవలసి ఉంటుంది. ఒరిజినల్ గానీ, జిరాక్స్ గానీ మొబైల్‌లో చూపిస్తే మాత్రం అక్కడ మనకు దర్శనం టోకెన్ ఇవ్వరు. కాబట్టి ఖచ్చితంగా ఒరిజినల్ గానీ, జిరాక్స్ గానీ క్యారీ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా మీరు 3-3:30 గంటలలోపు ఖచ్చితంగా మీకు దగ్గరలోని విష్ణు నివాసం, శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్ ఏది దగ్గరగా ఉంటే అక్కడికి చేరుకుంటే మీకు ఖచ్చితంగా మరుసటి రోజుకి సంబంధించిన దర్శన టికెట్ దొరుకుతుంది. ఈ విధంగా వెళ్లి తీసుకోవాల్సి ఉంటుంది. టైమ్ స్లాట్ సర్వదర్శనం టికెట్ తీసుకున్న భక్తులు కొండపైకి ఏ విధంగానైనా చేరుకోవచ్చు. డైరెక్ట్‌గా బస్సులో అయినా వెళ్ళవచ్చు లేదా అలిపిరి మెట్ల మార్గంలో నడిచి వెళ్ళవచ్చు. అదే భూదేవి కాంప్లెక్స్‌లో దివ్య దర్శనం టోకెన్ తీసుకున్న భక్తులు మాత్రం ఖచ్చితంగా శ్రీవారి మెట్టు మార్గంలోనే నడిచి వెళ్ళవలసి ఉంటుంది. వీరికి 1200 మెట్టు దగ్గర మనకు స్కానింగ్ చేస్తారు కాబట్టి ఒకవేళ స్కానింగ్ చేయించుకోకపోతే దర్శనానికి అలౌ చేయరు కాబట్టి ఖచ్చితంగా శ్రీవారి మెట్టు మార్గంలోనే నడిచి వెళ్ళవలసి ఉంటుంది. 12 సంవత్సరాల లోపు చిన్నపిల్లలకు దర్శన టికెట్ అవసరం లేదు కాబట్టి వాళ్ళు లైన్‌లో క్యూలో నిల్చోవాల్సిన అవసరం లేదు దర్శన టికెట్ తీసుకునే సమయంలో. అదే 12 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడా క్యూ లైన్‌లో నిల్చోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం ఈ దర్శన టికెట్ తీసుకునేటప్పుడు అక్కడ మనకు మన ఫోటో తీసి మనకు దర్శన టికెట్ ఇస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైన్‌లో నిల్చోవాల్సి ఉంటుంది. లైన్‌లో నిల్చున్న వారికే టికెట్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఎంతమంది ఎంతమంది 10 మంది వెళ్తే 10 మంది కూడా లైన్‌లో నిల్చోవాల్సి ఉంటుంది. అందరూ కూడా ఒరిజినల్ ఆధార్ కార్డ్ గానీ లేదా జిరాక్స్ గానీ క్యారీ చేయాల్సి ఉంటుంది. మనకు దర్శన టికెట్ తీసుకున్న తర్వాత కొండపైకి ఏ విధంగానైనా చేరుకోవచ్చు. అదేవిధంగా కొండపైకి చేరుకున్న తర్వాత ప్రస్తుతం రూమ్స్ సీఆర్ఓ ఆఫీస్ దగ్గర ఆఫ్‌లైన్‌లో ఇవ్వడం జరుగుతుంది. మనకు ఆన్‌లైన్‌లో కేవలం
30-40% వరకు మాత్రమే ఆన్‌లైన్‌లో రూమ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. మిగతా రూమ్స్ అన్నీ కూడా మనకు ఆఫ్‌లైన్‌లోనే ఇవ్వడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా 1200 రూమ్స్ వరకు మనకు ఆఫ్‌లైన్‌లో జారీ చేయడం జరుగుతుంది. ఈ రూమ్స్ ప్రతిరోజు కూడా ఉదయం 5 గంటల నుంచి ప్రతిరోజు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి తెల్లవారుజామున 3 గంటల నుంచే అక్కడ లైన్‌లో భక్తులు వేచి ఉంటారు. ఈ వీకెండ్స్‌లో మనకు లేట్‌గా వెళ్తే రూమ్స్ దొరికే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఈ హాలిడేస్ ఉన్న కారణంగా. కాబట్టి ఎర్లీగా 5 గంటల లోపు మనం ఖచ్చితంగా అక్కడికి సీఆర్ఓ ఆఫీస్ దగ్గరికెళ్తే రూమ్ దొరుకుతుంది. రూమ్ తీసుకోవడానికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఒరిజినల్ ఆధార్ కార్డ్ గాని, జిరాక్స్ గాని క్యారీ చేయవలసి ఉంటుంది. అక్కడికెళ్ళిన తర్వాత మనకు రూమ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ రూమ్ మనకు అక్కడ టోకెన్ తీసుకున్న తర్వాత గంట నుంచి 2 గంటల లోపు మనకు రూమ్ మంజూరైనట్టు మెసేజ్ వస్తుంది. ఈ మెసేజ్ వచ్చిన తర్వాత 2 గంటల లోపు రూమ్ చెక్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది. 2 గంటల లోపు చెక్ ఇన్ అవ్వకపోతే లేట్ అవుతే రూమ్ ఇచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. లేదా ఇవ్వరు. కాబట్టి ఖచ్చితంగా మనకు మెసేజ్ వచ్చిన తర్వాత 2 గంటల లోపు ఖచ్చితంగా చెక్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మెసేజ్ రాకపోతే మనకు సీఆర్ఓ ఆఫీస్ దగ్గరనే మనకక్కడ కొన్ని కౌంటర్స్ ఉంటాయి. మనకు ఇచ్చిన టోకెన్‌ను అక్కడున్న మిషన్ ద్వారా స్కాన్ చేసే రూమ్ ఎక్కడ అలౌట్ అయిందో అందులో చూపిస్తుంది. కాబట్టి రూమ్ తీసుకున్న భక్తులు 2 గంటల లోపు చెక్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ గనక మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.